హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ కూడా ఎగ్జామ్ డే. మార్నింగ్ నేను 5:30 కల్లా లేచా అనమాట. ఇంకా యాజ్ యూజువల్ ఇంకా అన్ని పనులు చేసేసుకొని మళ్ళీ వెళ్ళి పిక్ చేసుకొని రావాలి మా అబ్బాయిని. ఈ మధ్య ఇంకా అలవాటయిపోయింది. పొద్దున్నే లేవడం ఎవ్రీ డే కూడా 5:30కి మెలుకువొచ్చేస్తుంది. సో, ఇంక ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. స్లోగా మార్నింగ్ వాక్ కూడా స్టార్ట్ చేయాలి. మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ విమెన్స్ డే. నేను ముందు రోజు నైటే చట్నీ చేసి పెట్టుకున్నానండి. నార్మల్‌గానే నేను మీల్ ప్రెప్ డెఫినిట్‌గా చేసి పెట్టుకుంటాను. ఇంకా ఎగ్జామ్స్ టైమ్ గాబట్టి ఇంకా ఎక్కువగా కాన్షియస్‌గా చేసి పెట్టుకుంటున్నా అనమాట. ఇడ్లీ అయితే ఈజీగా అవుతుంది. ఎగ్జామ్ టైమ్‌లో బావుంటుంది అనేసి ఇడ్లీ చేస్తున్నాను. నేను ఈ మధ్య పొద్దున్నే ఒక స్పూన్ నెయ్యి తింటున్నాను గదా! అది తినేయడం అయిపోయింది. ఒక గ్లాస్ వార్మ్ వాటర్ తాగుతున్నాను. మొన్న నేను ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడైనా గానీ మీరలా ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి అనుకుంటే ఆవు నెయ్యి మాత్రమే తీసుకోండి. దానివల్లే బరువు తగ్గుతారు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. నేను తీసుకునేది ఆర్గానిక్ కౌ ఘీ అక్షయకల్ప బ్రాండ్‌ది. మీరు ఏ బ్రాండ్‌దైనా తీసుకోండి. బట్ నాకది ప్యూర్‌గా అనిపించిందని నేను వాడుతున్నాను. మా ఇంట్లో మేము ఆవు పాలు వాడము. సో, అందుకనే నేను ఇంక కంపల్సరీ నెయ్యి బయట నుంచే తీసుకోవాల్సొస్తుంది. ఇంట్లో ఎప్పుడన్నా చేసినా కానీ, అది ఇంకా గేదె నెయ్యి అవుతుంది కాబట్టి ఆవు నెయ్యే వాడుతున్నా. మీరు తీసుకున్నా గానీ మంచి బెనిఫిట్స్ రావాలి అంటే ఆవు నెయ్యే తీసుకోండి. ఇంకా మా అబ్బాయిని డ్రాప్ చేయడానికి మా హస్బెండ్ వెళ్లారు. నేను ఆల్రెడీ వంట కూడా స్టార్ట్ చేసేసానండి. సమ్మర్‌లో నా రొటీన్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. మేము టాప్ ఫ్లోర్‌లో ఉంటాము. మాకు చాలా వేడిగా ఉంటది. 11 తర్వాత కిచెన్‌లో ఉండడం చాలా కష్టం. అందుకే నేనేం చేస్తానంటే మార్నింగే అన్ని పనులు చేసేసుకుంటాను. మనం రైస్ కుక్కర్‌లో పెట్టేసి ఉంచామనుకోండి, తినేటప్పుడు వేడిగానే ఉంటుంది. సో, అలా నేను ఫాలో అవుతున్నాను. కొద్దిగా ఈజీగా గూడా ఉంటుందనమాట. అండ్ ఇంకా ఇవాళ వంటకొచ్చేసి బెండకాయ ఫ్రై అండ్ పాలకూర పప్పు చేస్తున్నాను. యాజ్ యూజువల్ నేను కూరగాయలన్నీ గూడా ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాను. నాకేమనిపిస్తదంటే ముందు రోజు హాఫ్ ఎన్ అవర్ మనం ఇలా ప్రెప్ మీద టైమ్ స్పెండ్ చేస్తే నెక్స్ట్ డే ఈజీగా 1 ½ అవర్ టైం మిగులుతుందండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఆ హడావుడిలో పని చేసుకుంటూ ఉంటే అన్ని పనులు డిలే అయిపోతాయి. సో, ఇలా అన్నీ రెడీ పెట్టుకుంటా అనమాట. ఏదైనా బిజీ డే ఉన్నా లేకున్నా గానీ ఇలానే అన్నీ రెడీగా పెట్టుకుంటాను. నా వంటయితే 9:30 కల్లా ఫినిష్ అయిపోయిందండి. అన్ని పనులు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చేసేసాను. ఇది డ్రైయర్ కమ్ స్ట్రెయిట్‌నర్ అండి. ఒక వ్యూవర్ అడుగుతున్నారు ఇదెలా వాడాలో డీటెయిల్‌గా చూపిచ్చండి అనేసి. బట్ ఇవాల్టి బ్లాగ్‌లో నేనంత డీటెయిల్‌గా చూపించలేకపోయాను. ఇవాళ ఎగ్జామ్ డే గదా! సో, నేను కూడా పైపైనే చేసుకుంటున్నాను. మీకు చూపిచ్చాలి అంటే దీన్ని ప్రాపర్‌గా నేను సెట్టింగ్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, చెప్తూ చూపిచ్చాలి. నెక్స్ట్ వీక్‌లో డెఫినెట్‌గా నేనది ప్లాన్ చేసి చూపిస్తాను. మొన్న ఐకియా నుంచి ఈ బిన్ తీసుకున్నానండి. ఇది నాకు 530నో, 520నో పడింది. మా ఇంట్లో ఐరన్‌కి వెళ్ళాల్సిన బట్టలన్నీ గూడా ఒక మూలకు పెట్టేసి ఉంచుతాము. ఒక బ్యాగ్‌లో వేసి, ఇంకా ఎవ్రీ డే గూడా బయట నుంచి బట్టలు తీస్తాం గదా! ఆరిన తర్వాత అందులో ఏవైతే ఐరన్‌కి వెళ్ళాలో అవన్నీ గూడా ఈ బ్యాగ్‌లో వేస్తూ ఉంటా అనమాట. బట్ అది చూడ్డానికి అలా బట్టలన్నీ బయటికి కనిపిస్తూ బాలేదు. దానికోసం ఒక బిన్ ఉంటే బావుంటుంది. దానికి మూతలాగా గూడా ఉంటే బావుంటుందని ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను. మొన్న షూట్‌కి వెళ్ళినప్పుడు అనుకోకుండా నాకిది కనిపిచ్చింది. నేను ఈసారి బానే షాపింగ్ చేశాను ఐకియాలో. సో, ఆ వీడియో వచ్చేసి మండే వస్తుంది. తప్పకుండా చూడండి. అన్నిటి ప్రైసెస్ కూడా చెప్పాను. ఇదొచ్చేసి నాకు 530 పడిందండి. ఫ్లాట్ ప్యాక్ అనమాట. అసలు మనం వాడకపోతే ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసేయొచ్చు ఏ షెల్ఫ్‌లో అయినా గానీ. అండ్ చాలా కష్టమైద్దేమో మొత్తం అసెంబుల్ చేయడానికి అనుకున్నా గానీ చాలా ఈజీగా ఉంది అసలు. 2 స్టెప్స్‌లో అయిపోయిందనమాట. మూత గూడా ఉంది గాబట్టి నాకు బట్టలు గూడా కనిపించకుండా ఉంటాయి. నేను కొన్నే బట్టలు పడతాయి అనుకున్నా. ఎందుకంటే మా ఇంట్లో బట్టలు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వరకి అలా స్టోర్ చేసి ఉంచుతామనమాట ఐరన్‌కిచ్చే ముందు. 40-45 బట్టలు అలా పెట్టేసి ఉంచుతాము. సో, పడతాయా లేదా అనుకున్నా గానీ, కంపారిటివ్‌లీ వాల్యూమ్ అయితే చాలా అనిపిచ్చింది నాకు. బట్టలు పెట్టిన తర్వాత అర్థమైందనమాట నాకు. మూత గూడా బరువుగానే ఉంది. అంటే ఎగిరిపోయేలా ఏమీ లేదు. బరువుగా ఉంది. ఎండ్‌లో అలానే వెల్క్రో కూడా వచ్చింది. ఐకియా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎక్స్‌ట్రా డిస్కౌంట్ ఉందనమాట. సో, ఇంకొక 100 అనేవి మిగులుతాయి. ఏ ఐటెమ్ తీసుకున్నా గానీ నార్మల్ సేల్ కంటే గూడా ఐకియా ఫ్యామిలీ మెంబర్ అయ్యుంటే మీకు ఇంకొక రూ. 100 అయితే సేవ్ అయితాయన్నమాట. ఇదైతే ఇంక నేను బెడ్‌రూమ్‌లో కార్నర్‌లో తెచ్చి పెట్టేసాను. ఇంకా ఎవ్రీ డే బట్టలు మడత పెట్టగానే ఐరన్‌కి వెళ్ళేవి డైరెక్ట్‌గా ఇందులో పెట్టేస్తాను. సో, చూడ్డానికి అలా ఓపెన్‌గా లేకుండా చాలా నీట్‌గా ఉంది అనిపిచ్చింది.
అలానే ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, టాయ్స్ వేసుకోవడానికి కూడా ఇది బావుంటది. లేదంటే ఏవైనా ఎక్స్‌ట్రా షూస్ ఉన్నాయనుకోండి, రేర్‌లీ యూజ్డ్ షూస్ అవి గూడా వేసుకోవడానికి బావుంటది. బయటికేం కనిపించవు గాబట్టి నీట్‌గా కనిపిస్తదనమాట. సో, స్లోగా నేను కొన్ని ఆర్గనైజర్స్ కొందాము అనుకుంటున్నా. సో, ఇంట్లో ఎక్కడ గూడా క్లట్టర్ కనిపించకుండా ఎక్కడికక్కడ నీట్‌గా పెట్టుకోవాలి అంటే ఆర్గనైజర్స్ అవసరం. కాపోతే అన్నీ ఒకేసారి అవ్వవు. స్లోగా కొంటూ ఉంటాను. ఇదైతే నాకు చాలా పర్ఫెక్ట్‌గా అనిపిచ్చింది. ఇది కేక్ మిక్స్ అండి. ఐకియాలో కనిపించింది. ప్రతిసారి నేను ఐకియా నుంచి స్నాక్స్ తెస్తా అనమాట. సరే ఈసారి కేక్ మిక్స్ ఉంది గదా! ఇంటికి వెళ్లి కేకే చేస్తే బెటర్. తక్కువ గూడా పడుతుంది. అలానే పోర్షన్ కంట్రోల్ చేసుకొని మనం కావాలంటే హాఫే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! అని తీసుకొచ్చాను. బట్ వచ్చిన తర్వాత తెలిసిందేంటంటే ఇవి చాకో లావా కప్ కేక్స్ ఉంటాయి గదా! సేమ్ అవే అనమాట. నేను జస్ట్ కేక్ మిక్స్ అనుంటే అలా తీసుకొనొచ్చేసాను. సో, ఎలా ఉంటుందా అనేసి ట్రై చేస్తున్నాను. 2 కప్ కేక్స్ అయితాయండి. ఈ ప్యాకెట్ వచ్చేసి నాకు 150 రూపీస్ పడిందనమాట. దీంట్లో ఇలా 2 చాక్లేట్ బాల్స్ ఉంటాయి. అవి పక్కకు తీసి పెట్టాలి. అందులో ఒక 30 ఎంఎల్ ఆయిల్ వేసేసి సేమ్ క్వాంటిటీలో ఒక 30-50 ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా కలిపేసి ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసేయాలనమాట. ప్రొసీజర్ కూడా చాలా ఈజీ అనిపించింది నాకు. అండ్ మనం పోర్షన్ కంట్రోల్ చేయడానికి బావుంటది అన్నట్లుగా గూడా అనిపించింది. హాఫ్ చేసుకోవచ్చు. లేదంటే 2 ప్యాకెట్స్ కలిపేసి చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కటి 75 రూపీస్ పడ్డట్లు. సో, మనం అక్కడ కప్ కేక్స్ తీసుకున్నామనుకోండి ఒకటి 130 పడుతుంది. సో, అలా చూసుకున్నా గానీ ఇది బానే అనిపించింది. కాస్ట్ ఎఫెక్టివ్ ప్లస్ అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు. ఒక 15-20 మినిట్స్‌లో అయిపోతుంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి గదా! పిల్లల స్నాక్స్ అనేవి పెద్ద ఛాలెంజ్ కదా! పిల్లలు ఇంట్లో ఉన్నారంటే వాళ్ళకి కంటిన్యూయస్‌గా ఆకలేస్తూ ఉంటుంది. ఏదో ఒకటి పెట్టమంటూ ఉంటారు. సో, ఇంకా చాలా స్నాక్ ఐడియాస్ ఆలోచించాలి. ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండాలి. మనం ఏదన్నా పిండి వంటలు చేసి పెట్టామనుకోండి, మళ్ళీ వాళ్ళకి రోజు అదే తినాలి అంటే ఎక్కదు. వాళ్ళకి ఎవ్రీ డే వెరైటీస్ కావాలి గదా పిల్లలకి. సో, ఇదొక ఆప్షన్ లాగా అనిపించిందనమాట. సో, హాఫ్ బ్యాటర్ వేసేసుకోవాలి ఇలా. కప్ కేక్ మౌల్డ్‌లో అయినా చేసుకోవచ్చు. లేదా ఏదన్నా ఒకటే గిన్నెలాగా ఉంటే అందులో ఒక పెద్ద కప్ కేక్ కూడా చేసుకోవచ్చు. సో, హాఫ్ బ్యాటర్ వేసిన తర్వాత ఇలా ఈ చాక్లేట్ బాల్ ఉంది గదా! డార్క్ చాక్లేట్‌ది అది వేసేయాలనమాట. ఆ తర్వాత మిగిలిన హాఫ్ బ్యాటర్ ఇలా వేసేయాలి. వేసేసిన తర్వాత 180 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర 10 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. తర్వాత బాగా చల్లారిన తర్వాత తీసేసుకోవాలనమాట. అచ్చంగా బయట కొన్న చాకో లావా కేక్స్ ఉంటాయి గదా! సేమ్ అలానే వచ్చింది. సో, ఈ మధ్య ఐకియాలో గ్రోసరీస్ కూడా స్టార్ట్ చేశారు. అంటే కైండ్ ఆఫ్ స్నాక్స్ అనమాట. అవి గూడా స్టార్ట్ చేశారు గాబట్టి నేనైతే ఇవన్నీ కొంటున్నాను. ఇన్ కేస్ మీరు వెళ్తే మీరు గూడా ట్రై చేసి చూడండి. పిల్లలు ఇంట్లో ఉంటారు గాబట్టి వాళ్ళకి కూడా ఇలా వెరైటీస్ చేసి పెట్టొచ్చనమాట. ఇంకా నాకేమైనా థాట్స్ వచ్చాయనుకోండి, ఐడియాస్ ఏవైనా పిల్లల స్నాక్స్‌వి అవి నేను మీకు తప్పకుండా నెక్స్ట్ వ్లాగ్స్‌లో చూపిస్తాను. ఇప్పుడు నేను మీకొక చిన్న కథ చెప్తాను. పని చేసుకుంటూ వినండి. మీరు మంచమ్మాయి. చదివిన చదువు చాల్లే అని తల్లిదండ్రులంటే బుత్తిగా చదువు మానేసి ఇంట్లో కూర్చున్నారు. పెళ్లి చూపుల్లో తలెత్తి చూడకుండా తల్లిదండ్రులు చూపించిన సంబంధం చేసుకున్నారు. ఆడపిల్లలంటే అలా ఉండాలి అని ఇరుగు పొరుగు వాళ్ళు పొగుడుతూ ఉండగా సంతోషంగా అత్తవారింటికి వెళ్లారు. అత్త పెట్టే ఆరళ్లన్నీ సహనంతో భరించారు. భర్తకున్న అలవాట్లని మీకు నచ్చకున్నా సహించారు. భర్తకిష్టం లేదని మీ అభిరుచుల్ని మార్చుకున్నారు. నీకేం తెలీదమ్మా నువ్వు ఊరుకో అని కొడుకు కూతుళ్ళు కసురుకుంటుంటే అదో బిరుదులా మీ అమాయకత్వాన్ని చూసి మీరే మురిసిపోయారు. మా బామ్మ పాతకాలపు మనిషిని మనవడు పరిచయం చేస్తుంటే అదో క్వాలిఫికేషన్ అనుకున్నారు. మరి ఇంతమందితో మంచి అమ్మాయి అనిపించుకున్న మీరు ఎందుకు హ్యాపీగా లేరు? చిన్నప్పటి నుంచి ప్రతి రిలేషన్‌షిప్‌లో మంచమ్మాయి, మంచమ్మాయి అనిపించుకున్న మనం మిడిల్ ఏజ్‌కొచ్చేసరికి ఎందుకింత ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్తున్నాము? ఎప్పుడైనా ఆలోచించారా? విమెన్ ఆర్ గివర్స్. మనం న్యాచురల్‌గానే కొద్దిగా సెన్సిటివ్‌గా, ఎమోషనల్‌గా ఉంటాము. సో, ఏ రిలేషన్‌షిప్‌లో అయినా 100% ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాము. బట్ ఒక్కోసారి ఏంటంటే కొంతమందుంటారు మన దగ్గర నుంచి 1000% ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. యాజ్ ఎ గివర్ మనం ఇంకా ఇస్తూ పోతూ ఉంటామనమాట. మనమే మొత్తం ఎంప్టీ అయ్యేంత ఇస్తూ ఉంటాము. మనం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ 100% ఇవ్వగలం ఎవరికైనా. అంతేగాని ఎదుటి వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు అనేసి 1000% అయితే మనం ఇవ్వలేం కదా! సో, మనకు కొన్ని బౌండరీస్ ఉండాలి. నో చెప్పడం నేర్చుకోవాలి. మనలో చాలామంది అత్తగారింట్లో కానీ, లేదా మన ఇంట్లో అయినా గానీ అసలు ఒపీనియన్ బయటికి చెప్పరు. వాళ్ళేమనుకుంటున్నారు అనేది గూడా చెప్పరు. అందరూ ఏదంటే దానికే ఓకే చెప్పేస్తారు.
యాజ్ సింపుల్ యాజ్ ఫుడ్ విషయంలో కూడా. హోటల్కి వెళ్ళామనుకోండి, అందరు ఏది తీసుకుంటుంటే అదే తినేస్తారు. నాకు ఇది వద్దు, నాకు ఇష్టం లేదు, నేను వేరేది ఆర్డర్ చేసుకుంటాను అని కూడా చెప్పాం అనమాట. అది చాలా చిన్న విషయం లాగే కనిపిస్తుంది, కానీ అది ఒక అసంతృప్తి లాగా మిగిలిపోతుంది. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అట్లా 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 పేరుకుపోయి ఒకేసారి మనకి ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది. ఎస్పెషల్లీ కొంతమంది చుట్టాలు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మనని మొహమాట పెట్టేసి చాలా పనులు చేయించుకుంటూ ఉంటారు. మనకి నో చెప్పడం తెలియాలన్నమాట. ఎవరు రియల్ పీపుల్, ఎవరు ఫేక్ పీపుల్ అని తెలియాలంటే ఒకే ఒక టెస్ట్ ఉందంట. అదేంటో తెలుసా? నో చెప్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి మనతో రియల్గా ఉంటున్నారా లేదా జస్ట్ పనుల కోసం మనం యూజ్ చేసుకుంటున్నారా అనేది తెలిసిపోతుందంట. ఇప్పుడు ఎవరైనా మీకు పని చెప్పారనుకోండి, మీకు నిజంగా అసలు ఆ రోజు ఓపిక లేదు, టైం లేదు, మీరు చేయలేరు అనుకోండి, సారీ అండి ఈసారి అసలు కుదరదు, నెక్స్ట్ టైం చూస్తాను అని చెప్పి చూడండి. వాళ్ళు చేంజ్ అయిపోయారనుకోండి, ఇమీడియట్‌గా మీకు ఫోన్ చేయడం మానేయడము, మీతో సరిగ్గా మాట్లాడకపోవడము, అలా చేంజ్ కనిపించిందనుకోండి, ఇంకా వాళ్ళకి ఎక్స్‌ట్రాగా టైం ఇవ్వడం అనవసరం. మన టైం ఇంకా వేస్ట్ చేసుకోవడం అనవసరం. అలానే రియల్ రిలేషన్‌షిప్స్ ఎప్పుడైనా గానీ, మనం అప్‌లో ఉన్నా, డౌన్‌లో ఉన్నా ఒక్కలానే ఉంటాయి. బట్ కొన్ని రిలేషన్‌షిప్స్ ఎలా అంటే, మనం రిచ్‌గా ఉన్నప్పుడు మనతో క్లోజ్‌గా ఉంటారు. అదే మనకేదైనా సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళు మనకి దూరంగా ఉంటారు. అలాంటివన్నీ మనం ఐడెంటిఫై చేసుకొని ముందు నుంచే, మీరు 20స్‌లో ఉన్నా, 30స్‌లో ఉన్నా, 50స్‌లో ఉన్నా గానీ, ఇంకా లేట్ ఏమి అవ్వలేదు, ఇప్పటి నుంచే ఐడెంటిఫై చేసుకొని అలాంటి అన్నెసెసరీ టైం వేస్ట్ వాటిని ఫిల్టర్ చేసేసుకుంటే మనకి చాలా టైం మిగులుతుంది. ఆల్రెడీ మనం వదిలేసిన హాబీస్ అన్నీ ఇప్పుడు తీసుకొని హ్యాపీగా డెవలప్ చేసుకోవచ్చు. 50 ఇయర్స్ ఏజ్‌లో గూడా కొత్త కొత్త థింగ్స్ స్టార్ట్ చేయొచ్చు. అలాగని ఎవ్వరితో గొడవపడాల్సిన అవసరం లేదు, నెగెటివ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని రిలేషన్‌షిప్స్‌ని మనం అవాయిడ్ చేయలేము. వాళ్ళు మన ఇంటికి వస్తూనే ఉంటారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటాము. సో, సింపుల్‌గా మిమ్మల్ని మీరు బిజీ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా ఇలాంటి నెగటివిటీ మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. అలానే వేరే వాళ్ళ నుంచి కూడా మీరు చాలా మంచోళ్ళు, మీరు చాలా మంచమ్మాయి అని అనిపించుకోవాలన్న ఎక్స్‌పెక్టేషన్ కూడా తీసేయండి. మీరు 100% ఇచ్చిన తర్వాత గూడా ఎవరైనా వచ్చి మీరు మంచమ్మాయి కాదు అన్నారనుకోండి, సింపుల్‌గా నవ్వి వదిలేయండి. అది వాళ్ళ అభిప్రాయం. చివరగా హస్బెండ్ అయినా, అత్తగారైనా, మన మదర్ అయినా లేదా 4 ఏళ్ల మనవడైనా సరే మనకివ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. విమెన్స్ డే ఒక్కరోజే గాదు, ప్రతిరోజు కూడా మనదే. మనం 20స్‌లో ఉన్నా, 60స్‌లో ఉన్నా చేంజ్ అయితే ఇవాల్టి నుండే ఉండేలా చూసుకుందామండి. నేను స్టార్టింగ్‌లో కోట్ చేసిన కథ వచ్చేసి 'యండమూరి వీరేంద్రనాథ్' గారు రాసిన 'మీరు మంచమ్మాయి కాదు' అనే బుక్‌లోదనమాట. మీరు మంచమ్మాయి కాదు అనిపించుకున్నా పర్లేదు, హ్యాపీ విమెన్‌గా ఉందాము. సో, ఓకే అండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ 9కి కలుద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ విమెన్స్ డే. టేక్ కేర్. బై బై.